మా సభ్యుడు అడిగారు, వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళ స్టేజ్లో వాళ్ళ పోడియం దగ్గర నిలబడుకొని మాట్లాడాల్సింది, నా దగ్గరకు వచ్చి అబ్జెక్షన్ చేశారంటే ఎందుకు కావాలని వచ్చారు అధ్యక్ష? అంటే మీరు దౌర్జన్యం చేస్తారా? ఈ హౌస్లో ముఖ్యమంత్రి గారికే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ భయాలకు మీ రౌడీ మీ యొక్క ప్రతిపక్ష నేత మిమ్మల్ని వారి తయారు చేశాడు. మీరు పోవద్దండి. మీరు ఈ మారిగా తయారు చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టలేరు మీరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పైన మీరు చేసే పని మీరు చేయండి. మీరు చెప్పండి, మేము వింటాం. మీరు చెప్పినట్టే సభలో డిక్టేట్ చేయాలంటే మాత్రం అది మీ వల్ల కాదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ శాసనసభలో ఇది జరగలేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా, ఉన్నా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. వీళ్ళు ఎప్పుడు సార్ అధ్యక్ష వచ్చారు? ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒక అండ్రూలీగా తయారైపోయారు. ఎంత దారుణంగా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారు. ఎవరిని రెచ్చగొడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సభ హోందాగా ఉండాలి. ఈరోజు వీళ్ళంతా కూడా ప్రజల్లో ఒక మహిళ ఏంటి అధ్యక్ష ఆవిడ మాట్లాడే మాటలు, ఈ సభ్యత ఇది.